టర్న్ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ హగ్గై. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. సేమ్ అదే మాట 7వ వచనంలో కూడా ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని. ఇంగ్లీష్లో కన్సిడర్ యువర్ వేస్ అని ఉంది. ఇంగ్లీష్లో కన్సిడర్ యువర్ వేస్, కానీ తెలుగు బైబిల్లో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దామా? వాక్యమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమును మాకు బోధించండి. నీ లేఖనాల్లో నుంచి ఎన్నో సంగతులు ఈరోజు మాతో ముచ్చటించండి. నీ వాక్య జ్ఞానము ద్వారా, నీ వాక్య సంగతుల ద్వారా మరొకసారి మా ఆత్మీయ జీవితాల్లో మేలు పొందుకున్నట్లుగా, ఆయన ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన ఉజ్జీవం మా జీవితాల్లో కలుగునట్లుగా తండ్రి, నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. హగ్గై గ్రంథంలో నుంచి మీరు మా కొరకు ఎత్తిపట్టినటువంటి నీ లేఖనము కొరకు నీకు స్తోత్రములు. నేను ఈరోజు ఎంతమంది డిస్కరేజ్మెంట్లో ఉన్నారో, ఎంతమంది డిస్కంఫర్ట్లో ఉన్నారో, ఎంతమంది వారి భవిష్యత్తును బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో, ఇదిగో హగ్గై గ్రంథంలో నుండి ప్రతి వారిని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. నీ మాటలు అధికారపూర్వకంగా ప్రతి హృదయములో ముద్రించబడి నాయనా వారి హృదయములో ఆత్మ సంబంధమైన కార్యములు జరిగినట్లుగా వాక్య ప్రక్రియకు, వాక్య అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రభువా, నీకు స్తోత్రములు. మాతో మాట్లాడు నాయనా, మమ్మల్ని దర్శించు నాయనా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని స్వస్థపరచు నాయనా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఉజ్జీవింపచేయి నాయనా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయి నాయనా. నీ వాక్యమును మాకు బోధించి మమ్మల్ని ఉజ్జీవింపచేయమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రద్ధగా దేవుని వాక్యం మనము ఆలకిద్దాం. 1958 సెప్టెంబర్ 27వ తారీఖున 1958 సెప్టెంబర్ 27వ తారీఖున షియోల్లో ఒలింపిక్స్ గేమ్ జరుగుతున్నాయి. షియోల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సౌత్ కొరియా షియోల్లో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు అప్పటికే కెనడాకు చెందినటువంటి అథ్లెట్, ఆయన పేరు బెన్ జాన్సన్. ప్రపంచంలోనే లేడీ వల్లే పరిగెత్తేటువంటి వాడు, ఫాస్టెస్ట్ అథ్లెట్ అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది. అప్పుడు 100 మీటర్ల పరుగు పందెంలో 100 మీటర్ల పరుగు పందాన్ని ఆయన కేవలము 9.79 అంటే 9 నిమిషాల 7-9 సెకండ్లో పూర్తి చేసి ఆయన అప్పుడు దాన్ని రికార్డ్గా క్రియేట్ చేశాడు. ఆయన పేరేంటి? బెన్ జాన్సన్ అనేటువంటి కెనేడియన్ అథ్లెట్. అప్పటికి అదొక సంచలనం. దాన్ని ఏమని పిలిచారంటే ద రేస్ టు ఎండ్ ఆల్ రేస్ అని అప్పట్లో వార్తాపత్రికల్లో పిలిచారు. ఎందుకంటే 100 మీటర్ల డిస్టెన్స్ను కేవలము ఎన్ని నిమిషాల్లో? 9 నిమిషాల 7-9 సెకండ్లో ఆయన కంప్లీట్ చేశాడు. 2 రోజుల తర్వాత చూస్తే బెన్ జాన్సన్ టెస్టెడ్ పాజిటివ్ ఇన్ టేకింగ్ స్టెరాయిడ్స్. 2 రోజుల తర్వాత చూస్తే డోపింగ్ టెస్ట్లో ఆయన మారక ద్రవ్యాలు తీసుకున్నాడని చెప్పి ఆయన పట్టుబడ్డాడు. 2 రోజుల తర్వాత ఆయనకు వచ్చిన వరల్డ్ రికార్డు లాగేసుకున్నారు. ఆయనకి ఇచ్చినటువంటి గోల్డ్ మెడల్ని కూడా లాగేసుకున్నారు. జస్ట్ ఇన్ 2 days హీరో బికేమ్ జీరో. ఆ 100 మీటర్ల డిస్టెన్స్ను ఆ తర్వాత ఉసేన్ బోల్ట్ 9.4లో అంటే 9 నిమిషాల 4 సెకండ్లో కంప్లీట్ చేశాడు. ఆ రికార్డ్ని ఇప్పటివరకు ఎవరు కూడా చెరపలేదు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెండ్ వెన్ యూ డూ గుడ్ థింగ్స్ ఇన్ ఎ రాంగ్ వే? మంచి పనులు మనము చెడు మార్గంలో చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? వాట్ హ్యాపెన్స్ వెన్ యూ సర్వ్ గాడ్ ఇన్ అన్ఫెయిత్ఫుల్ వే? అపనమ్మకముతో మనం దేవుణ్ణి గణపరచడం లేక దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? మంచి పనులు మంచిగానే చేయాలి, చెడ్డ పనులు చెడ్డగానే చేయాలి. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ టు ది సక్సెస్ కదా. ఎలాంటి షార్ట్ కట్స్ లేవు. దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది ఏంటో హగ్గై గ్రంథంలో నుంచి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది హగ్గై గ్రంథం చదివారు అంతకుముందు? ఎప్పుడన్నా
1 2 3 4 5 6 7 8 చేతులు పైకెత్తారు. రైట్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద చర్చ్ హ్యావ్ నెవర్ రెడ్ హగ్గై కదా. హగ్గై గ్రంథం ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. హగ్గై అన్న మాటకు ఫెస్టివల్ అని అర్థం, లేక సెలబ్రేషన్ అని అర్థం. హగ్గై అన్న మాటకు వేడుక లేక పండుగ అని అర్థం. ఎవరు ఈ హగ్గై? 1వ వచనంలో మనం చూస్తే, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీదికి అధికారియు షహల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడును యెహోజాదుకు కుమారుడైన యెహోవాకు ఇలాగు ప్రత్యక్షమయ్యను. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, వెరీ సింపుల్గా చెప్పాలంటే హగ్గయి గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే ఇశ్రాయేలీలు బబిలోను చెరలో ఉన్నప్పుడు రాయబడింది. అందుకనే దీన్ని ఎక్సైలింగ్ బుక్ అంటారు. చెరలో ఉన్నప్పుడు రాయబడినటువంటి ప్రవచన గ్రంథము ఈ గ్రంథం. మనకు తెలుసు, నెబుకద్నెజరు ద్వారా 2 సార్లు 3 సార్లు ఇశ్రాయేలు మీద యూదా వారి మీద దండెత్తి వారిలో చాలామందిని ఆయన బబిలోను చెరకు తీసుకువెళ్ళిపోతాడు. ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించినట్లుగా దేవుడు చేసిన వాగ్దానమును ప్రవచనమును దేవుడి జ్ఞాపకం చేసుకుని 70 సంవత్సరాల తర్వాత కోరేషు మనసును దేవుడు ప్రేరేపించినప్పుడు కోరేషు ఒక చాటింపు వేస్తాడు. ఏంటంటే, మీలో ఎవరు దేవుని ప్రజలై ఉన్నారో వారు మీ యెరూషలేముకు తిరిగిపోయి పాడైపోయినటువంటి ప్రాకారములను తిరిగి కట్టండి, పాడైపోయినటువంటి దేవుని మందిరాలను తిరిగి కట్టండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఆఖరి మాట అదే ఉంటుంది. అలాగే ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాట, సేమ్ వచనం ఉంటుంది. ఆ తర్వాత చాటింపు వేయంగానే మొట్టమొదటిగా జెరుబ్బాబెలు నాయకత్వంలో చాలామంది తిరిగి యెరూషలేమునకు వచ్చారు. తర్వాత ఎవరు? ఎజ్రా నాయకత్వంలో చాలామంది తిరిగి యెరూషలేముకు వచ్చారు. 3వ లీడర్ ఎవరు? నెహెమ్యా నాయకత్వంలో. అంటే గుర్తుపెట్టుకోవాలి, నెబుకద్నెజరు ఎంతమందినైతే బబిలోను చెరలను తీసుకువెళ్ళిపోయాడో దేవుడు కోరేషుని మనసును ప్రేరేపించినప్పుడు 3 నాయకుల ఆధ్వర్యంలో వీళ్ళు తిరిగి మరలా చెర నుండి విడిపించబడి యెరూషలేముకు తిరిగి వచ్చారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళు కొంతమంది తిరిగి వచ్చారు. రెండవదిగా ఎజ్రా ఏం బిల్డ్ చేశాడు? ఎజ్రా ఏం తిరిగి కట్టాడు? యెరూషలేము యొక్క దేవాలయం తిరిగి కట్టాడు. నెహెమ్యా ప్రాకారం తిరిగి కట్టాడు. ఈ 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలు రిలీజ్ అవ్వటానికి ఈ జెరుబ్బాబెలు, ఎజ్రా అలాగే నెహెమ్యా ఈ 3 వ్యక్తుల నాయకత్వంలో వాళ్ళు తిరిగి వచ్చి పాడైపోయినటువంటి దేవుని పురమైనటువంటి యెరూషలేము అగ్నిచేత కాల్చివేయబడింది. ప్రాకారములు కోల్చబడ్డాయి, అగ్నిచేత కాల్చబడ్డాయి. ఆ యెరూషలేము సకల సౌందర్యమును కోల్పోయి దుస్థితిలో ఘోరమైనటువంటి దానంలో ఉన్నప్పుడు ఈ 3 నాయకులను కూడా దేవుడు ఎన్నిక చేసుకుని అనేక మందిని వారితో పాటు తిరిగి ఆ యెరూషలేమునకు చేర్చి అక్కడ మరి దాన్ని తిరిగి కడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే హగ్గయి గ్రంథాన్ని ఎందుకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, మొట్టమొదటిగా జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చినటువంటి వారిలో ప్రవక్త అయినటువంటి హగ్గయ్య కూడా ఒకడు. అందుకనే ఈ గ్రంథాన్ని పోస్ట్ ఎగ్జైలింగ్ ప్రొఫెసీ అంటారు. చెర నుండి విడిపించబడిన తరువాత వారు యెరూషలేము చేరుకున్నప్పుడు ఆ మందిరాన్ని తిరిగి ఏ రీతిగా కట్టాలో, యెరూషలేమును ఎలాగ బాగు చేయాలో ఆ హగ్గయి ద్వారా జెరుబ్బాబెలు అలాగే యెహోయాదు అనేటువంటి యాజకులను దేవుడు వాడుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మిషన్ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు బబిలోను చెర నుంచి విడిపించబడిన తర్వాత వారు చేయాల్సిన పని ఒకటి ఉంది. దే మస్ట్ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఒకసారి మాట చూద్దామా? చూడండి 8వ వచనం. పర్వతములకెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరము కట్టించినడలా. అంటే ఏంటి? అప్పటికి మందిరము పాడైపోయింది, మందిరము శిథిలావస్థలో ఉంది, దేవునికి చెందాల్సిన బలులు జరగట్లేదు, ఆరాధనలు జరగట్లేదు. The temple has been collapsed by Nebuchadnezzar. నెబుకద్నెజరు ద్వారా ఆ యొక్క టెంపుల్, ఆ యొక్క మందిరము కొలాప్స్ చేయబడినప్పుడు, నాశనం చేయబడినప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు పర్వతములకెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలా దాని ఎడల నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. దిస్ ఈజ్ ద కీ వర్స్ ఆఫ్ హగ్గయి. హగ్గయి గ్రంథం యొక్క మూల వాక్యం ఇది.
ఎందుకు జెరుబ్బాబేలు, హగ్గయి వీళ్ళందరూ కూడా చెర నుంచి విడిపించబడి యెరూషలేము తిరిగి వచ్చారంటే ప్రభు చెబుతున్న మాట, మీరు పర్వతములకెక్కి మ్రాన్లు తీసుకొచ్చి నా మందిరాన్ని మీరు తిరిగి కట్టాలి. కన్స్ట్రక్టింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరమును కట్టాలి. దేవుని యొక్క మందిరమును కట్టాలి. కట్టినప్పుడు నేను దానిలో నివసించి దానిలో నేను ఘనపరచుకొందును. హల్లెలూయా. దిస్ ఈజ్ ద అసైన్మెంట్ టు ది పోస్ట్ ఎక్సైలింగ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ చెర నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేల్ వారందరూ కూడా దేవుడిచ్చినటువంటి పని ఇది. మందిరమును తిరిగి కట్టాలి. అయితే ఏం జరిగింది? వీళ్ళైతే చెర నుంచి విడిపించబడి బయటకు వచ్చారు, కానీ పని ప్రారంభం కాలేదు. ఇంకా పని చేయడానికి ఆలోచిస్తున్నారు. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం రెండవ వచనంలో సమయం ఇంకా లేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొనుచున్నారు. పని కొరకైతే తిరిగి వచ్చారు, కానీ పని చేయట్లేదు. సమయం ఇంకా లేదు, దేవుని మందిరాన్ని కట్టడానికి ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు వీళ్ళు. ఎంతకాలమైంది అప్పటికి? యెరూషలేము కాల్చబడి 70 సంవత్సరాలు అయింది. నెబుకద్నెజరు, దర్యావేషు, కోరేషు 4 రాజులు మారిన తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. చెరలో నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ వీళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇంకా సమయం ఉంది. స్వామి వివేకానంద అన్న మాట, ఆయన ఏమన్నాడంటే, మనకున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏంటంటే వి స్టిల్ థింక్ దేర్ ఈజ్ ఎ టైం. మనకి ఇంకా టైం ఉందనుకుంటాం మనం. అవునా? అది. సో టైం ఉన్నా కానీ ఫోన్ చూసుకుంటాం, కూర్చుంటాం, ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోద్ది. ఫోన్ ఉన్నా కానీ ఇంకా టైం చూసి కూర్చుంటాం, ఆఫీస్ టైం అయిపోద్ది, బస్సు వెళ్ళిపోద్ది. మన మానవ నైజం ఏంటంటే మనకి ఇంకా టైం ఉందనుకుంటున్నాం మనం. అక్కడ అంటున్న మాట చూడండి, సమయం ఇంకా లేదు, మీరు చేయాల్సిన పని చాలా మహత్కరమైంది. దేవుడు కోరుకున్న పట్టణము, దేవుడు ఉంటానని ఆశించిన పట్టణము, ఆరాధనలు జరిగిన పట్టణము, బలులు అర్పించినటువంటి దేవాలయము శిథిలావస్థలో ఉన్నప్పుడు ఇంకా సమయం ఉందనుకోవడంలో చాలా ఘోరమైనటువంటి ఆలస్యం దాగి ఉంది. లెసన్ 1 ఏంటంటే, హగ్గయి గ్రంథంలో మనం నేర్చుకునేటువంటి లెసన్ 1 ఏంటంటే డేంజర్ ఆఫ్ వెయిటింగ్ వెన్ యూ షుడ్ వర్క్. డేంజర్ ఆఫ్ వెయిటింగ్ వెన్ యూ షుడ్ వర్క్. వెయిట్ చేయడంలో డేంజర్ ఉంది. వర్కింగ్ వేరు, వెయిటింగ్ వేరు. కొంతమంది వెయిట్ చేయాల్సిన టైంలో వర్క్ చేస్తారు, వర్క్ చేయాల్సిన టైంలో వెయిట్ చేస్తారు. ఇశ్రాయేలీలు బబిలోన్ నుండి విడిపించబడిన తర్వాత పని చేయమని దేవుడు చెప్తే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎవరో వస్తారు, ఏదో తెస్తారు, ఏదో చేస్తారని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నారు. ప్రియులారా, ఆత్మీయ కురుక్షేత్రంలో ప్రభు మనకు అప్పగించిన పనిలో మీ కుటుంబాన్ని కట్టేటువంటి పని, దేవుని సంఘాన్ని కట్టేటువంటి పని, మీ వ్యక్తిగత జీవితాలను కట్టుకునేటువంటి పని, దేవుని మందిరం అనగా ఏం చెప్పండి? దేవుని మందిరం అనగా మన జీవితాలే దేవుని మందిరం. కొరింథీ పత్రికలో ఉంది, మన హృదయమే దేవునికి ఆలయమై ఉంది. మేబీ గాడ్స్ ప్రజెన్స్ని మనం కోల్పోయామేమో. గాడ్స్ టెంపుల్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో దేవుని మందిరం శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. ప్రభు చెబుతున్నాడు, అంత మనకు సమీపంగా మనం ఉన్నాం. మీ జీవితాల్లో దేవుని సన్నిధి రీకన్స్ట్రక్ట్ చేయబడాలి, దేవుని మందిరం తిరిగి కట్టబడాలి. సమయం ఇంకా లేదు, కానీ డేంజర్ ఏంటంటే వి స్టిల్ వెయిటింగ్. పెళ్ళి కాకముందు పెళ్ళయిన తర్వాత చూద్దాం అనుకుంటారు, పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చూద్దాం అనుకుంటారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చదివిన తర్వాత చూద్దాం అనుకుంటారు, వాళ్ళు చదివి అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోవాలి. మళ్ళీ తర్వాత ఈ లోపల మళ్ళీ ఏ కరోనానో ఇంకేంటండి చికెన్ ఫాక్సో లేకపోతే క్యాన్సరో ఎయిడ్సో ఏదో వస్తుంది, గుటిక్కమంటాం మనం. ప్రియులారా, సమయం ఉండగానే మనం ఇల్లును చక్కబెట్టుకోవాలి. హిజ్కియాతో దేవుడు చెప్పిన మాట, మొట్టమొదటిగా నీ ఇల్లును చక్కపరుచుకున్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ప్రియులరా, దేర్ ఈజ్ ఎ డేంజర్ ఇన్ వెయిటింగ్ కాదు ఇది, అలసత్వము, నిర్లక్ష్యము. ఒకసారి ఒక్కొక్క వచనాన్ని మనము డీకోడ్ చేద్దాం. చూడండి, 6వ వచనంలో ఏముందంటే, ఒకసారి 6వ వచనం, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను,
మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. కారణం ఏంటంటే మీరు నిజంగా దేవుని ప్రణాళికను బట్టి పని చేయలేకపోతున్నారు. ఏ టైంలో ఏది చేయాలో అది చేయలేకపోతున్నారు. పైన మనం చదువుకుంటూ పోతే 5వ వచనం నుంచి, కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. కన్సిడర్ యువర్ బిహేవియర్, కన్సిడర్ యువర్ వేస్. ఎలా ఉంది దినచర్య, ఎలా ఉంది మన ప్రవర్తన, ఎలా ఉంది మన జీవన శైలి. కారణం ఏంటంటే దేవునికి ఇష్టపూర్వకంగా మనం లేకపోతే, దేవుని ప్రణాళికను బట్టి మనం పని చేయకపోతే, అక్కడ చూడండి శాపము, లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, మీరు పండుకున్నను, మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పడుతుంది, భోజనం చేసినను ఆకలి తీరదు, పానము చేసినను దాహము తీరదు, బట్టలు కప్పుకున్నను చలి ఆగదు, పని చేసి కష్టం సంపాదించినను చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. చాలాసార్లు చాలామంది చెప్పే మాట, ఉద్యోగాల్లో అభివృద్ధి లేదండి, ఎంత సంపాదించిన అప్పులండి, ఎంత ప్రయాసపడిన కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ప్రియులరా, కన్సిడర్ యువర్ వేస్. మీ లైఫ్ నిజంగా దేవుని ప్రణాళికతో వెళుతుందో లేదో మీరు పరిశీలన చేసుకు. కొంతమంది జీవితాల్లో అటు వెళితే అపజయం, ఇటు వెళితే అపజయం. జాబులు అక్కడ ప్రయత్నం చేసినా సక్సీడ్ కారు, బిజినెస్లో ప్రయత్నం చేసినా సక్సీడ్ కారు, ఏమి చేసినా సక్సెస్ కావట్లేదు. ఇదిగో ఈ మాట 8వ వచనం, ఏమి చేసినను అది చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉండను. కారణం ఏంటంటే యు నీడ్ టు కన్సిడర్ యువర్ వేస్ అండ్ హుక్ అన్ టు ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం మీద మీ జీవితాల్లో పరీక్షించి తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది వెయిటింగ్ ఈజ్ డేంజరస్ వెన్ యూ సపోజ్ టు వర్క్. దేవుని కొరకు పని చేయాల్సిన టైంలో వెయిట్ చేయటం అనేది పాపం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనం చూడండి. పశువుల విషయంలోను చేతి పనులు అన్నిటి విషయంలోను క్షామము పుట్టించుచున్నాను. ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? ఎందుకు పుట్టిస్తున్నాడు? అసలు మీరు వెళ్ళాల్సిన మార్గం అది కాదు, మీరు చేయాల్సిన పని అది కాదు. అందుకని కొన్నిసార్లు దేవుడు బిజినెస్ ప్రారంభించారా, ముందుకు పోదు, వ్యాపారం ముందుకు పోదు, జాబ్ ముందుకు పోదు. గాడ్ వాంట్స్ టు టీచ్ యూ సంథింగ్. మీ లైఫ్లో దేవుని మార్గం ఏదో మీరు కన్సిడర్ చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన చిత్తం మీద మీరు గ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు దేవుడే క్షామమును పుట్టిస్తున్నాడంట. చేసేదేది కూడా వృద్ధి కలగకుండా దేవుడు ఒక ఆత్మీయ పాఠమును, తన చిత్తాన్ని మనకు బయలుపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే 4వ వచనం అలాగే 9వ వచనంలో కూడా ఎందుకు ఇదంతా దేవుడు చేస్తున్నాడు, ఎందుకు దేవుడు ఏం నేర్పించాలని ప్రభు కోరుకుంటున్నాడు? మీ ప్రవర్తన సరిచేసుకొనుడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఈ మాటతో నేను మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, లైఫ్లో ఏది చేసినా సక్సెస్ కాకపోతే, ఎటు వెళుతున్నా శాంతి లేకపోతే, ఏమి చేస్తున్నా వృద్ధి లేకపోతే, ఇదిగో ఇదే పొజిషన్లో ఒకవేళ మనం ఉండుంటే, ఎంత చేసినా చినిగినా సంచిలో వేస్తున్నట్లుగా మనం ఉంటే, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడన్నా కూర్చుని ఆలోచించుకున్నారా? మన భక్తి దేవునికి అంగీకారంగా ఉందా? మన ప్రార్థనా జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? మన నీతి, మన యథార్థత, మన బిహేవియర్ ప్రభుకి అంగీకారంగా ఉందా? లేకపోతే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? వీళ్ళు బబులోను నుంచి బయటకు వచ్చారు, కానీ పని ఇంకా ప్రారంభం అవ్వలేదు. చాలా టైం ఉంది. ముందు మనం కూర్చుకుందాం, ముందు మనం ఇల్లు కట్టుకుందాం. లేకపోతే అదేంటంట మాట చూడండి, సరంబి వేసిన ఇల్లు. సరంబి అంటే ఏంటి చెప్పండి? డూప్లెక్స్ హౌస్లు. సరంబి వేసిన ఇల్లు అంటే ఏంటి? డూప్లెక్స్ హౌస్లు కట్టుకుంటున్నారంట. డూప్లెక్స్ హౌస్లు, ఆ దినాల్లో డూప్లెక్స్ హౌస్లు ఉండేవి, చాలా ఉండేవి. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన పంటను వాళ్ళు పైన దాచుకునేవాళ్ళు. పాత నిబంధనలో ఆయా సందర్భాల్లో మనం చూసినప్పుడు సరంబీల యొక్క మాట కూడా ప్రస్తావించడం మనం చూస్తున్నాం. సో సరంబి వేసిన వేళలో వాళ్ళు ఉంటున్నారు, కానీ దేవుని మందిరం పాడైపోయింది. దేవుని మందిరం తిరిగి కట్టాలన్నటువంటి ఆ శ్రద్ధ వారిలో రాలేదు. ప్రియులరా,
మన జీవితాల్లో ఎవరో వస్తారు, ఏదో తెస్తారని వేచి చూడక దేవుని ప్రణాళికను బట్టి మన ప్రవర్తనను సరిచేసుకుని మన మార్గములు దేవునికి అప్పగించి ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమైన. దేర్ ఈజ్ ఏ అర్జెన్సీ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని పని చేయాల్సిన పని మన జీవితాల్లో ఎంతైనా ఉంది. దేవుని మందిరాన్ని కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మొట్టమొదటి లెసన్ ఏంటంటే డేంజర్ ఆఫ్ వెయిటింగ్ వెన్ యూ సపోజ్ టు వర్క్. డేంజర్ ఆఫ్ వెయిటింగ్. రెండవ మాట 2వ అధ్యాయం 1-9 మనం చూసినప్పుడు డేంజర్ ఆఫ్ లుకింగ్ పాస్ట్ అండ్ మిస్సింగ్ ప్రజెంట్. 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారిని ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందుకు పోలినదని కాదని తోచుచున్నది కదా. ప్రియులరా, వీళ్ళు ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. పూర్వకాలమున జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ ప్రజెంట్ వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు విస్మరిస్తున్నారు. మందిరం ఎలా ఉంది? పాడైపోయింది, రాళ్ళు పడిపోయినాయి, అగ్ని చేత కాల్చబడింది. కానీ పూర్వకాలమునున్న మహిమను వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనలో చాలామంది గురించి మాట్లాడితే ఆ రోజుల్లో అని మొదలు పెడతారు. ఇకంతే, ఆ రోజుల్లో అన్నారనుకోండి, ఇంకంతే. ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చింది, గాంధీ గారితో మేము తిరిగాము, నెహ్రూ గారితో మేము తిరిగాము. ప్రస్తుతం ఏంటండి మీ జీవితం? ప్రస్తుతం కుటుంబం ఎలా ఉంది? భార్య ఎలా ఉంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రియులరా, మనలో చాలామంది డేంజర్ ఆఫ్ లుకింగ్ బ్యాక్, వెనక్కి చూస్తూ ప్రజెంట్లో మనం చేయాల్సిన పనిని మనము ఆగిపోతాం. ఉన్నారు అలాంటి వాళ్ళు? మన చరిత్ర గొప్పదై ఉండొచ్చు, మీరు మల్టీ టాలెంటెడ్ గొప్ప వ్యక్తులు మీరు కావచ్చు, గతంలో రాజకీయ నాయకులతో మీరు తిరిగి ఉండొచ్చు, అద్భుతమైన బిజినెస్లు మీరు చేసి ఉండొచ్చు, అద్భుతమైన దేవుళ్ళు మీరు దేవుని యొక్క పరిచయం చేసి ఉండొచ్చు. కానీ దేవుడు నేటికి మీకు ఇచ్చిన పని ఏంటో మీరు ఎరిగి ఉండాలి. వాట్ ఈజ్ యువర్ విజన్ టుడే? ఈరోజు మీరు కలిగి ఉండాల్సిన పని ఏంటి? మీ భవిష్యత్తు కొరకు మీరు కలిగి ఉన్న ఆలోచన ఏంటో మీరు తెలుసుకుని ఉండాలి. గతంలో జీవించొద్దు. డు నాట్ బి ప్రిజనర్ టు ద పాస్ట్. గతానికి బందీలైపోవద్దు. గతాన్ని దలుచుకుంటూ మీరు అక్కడనే ఉండిపోవద్దు. ఇదిగో మీ ముందు మహత్కరమైన ప్రయాణం దాగి ఉంది. దేవుని కొరకు మీరు చేయాల్సిన పని ఎంతగానో ఉంది. శిథిలమైపోతున్నటువంటి జీవితాలు, విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాలను కట్టేటువంటి పనిలో దేవుడు మనల్ని పెట్టాడు. లేచి నిలబడి దేవుని కొరకు పని చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. పూర్వకాలమున కొంతమందిని కదిపిస్తే చాలు, ఆ రోజుల్లో అంటారంతే. ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. 1947, 1978, 1968. బాబు, ప్రస్తుతం ఏంటి? తినటానికి మనకు భోజనం ఉందా? పిల్లలు ఎట్లున్నారు? ఇల్లు ఎట్లా ఉంది? వాట్ ఈజ్ యువర్ వర్క్ టుడే? ఈరోజు నీ పని ఏంటి? నీ జాబ్ ఏంటి? ప్రియులరా, అక్కడనే ఉండిపోవద్దు, ముందుకు రండి. నేడు మీరు చేయాల్సిన పని ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? ఈ సంవత్సరానికి దేవుడు మీకు ఇచ్చిన పని ఏంటి? ఈ నెలకు దేవుని ప్రణాళిక ఏంటి? మనం ఆలోచన చేయాల్సిన వారమే. ప్రియులరా, వీళ్ళు యెరూషలేము తిరిగి వచ్చి కాలిపోయిన గోళ్ళ మీద కూర్చుని పళ్ళు గుట్టుకుంటూ అంటున్న మాటలు ఏంటంటే తెలుసా? అరే, ఆ రోజుల్లో ఆరాధన ఎంత బాగుండేదిరా, ఆ రోజుల నిబంధన మనసు ఎంత బాగుండేదిరా, దేవుని మహిమ ఎంత గొప్పగా ఉండేదిరా. ఇప్పుడేంటి? ప్రియులరా, డు నాట్ ఆల్వేస్ బీ ఎ ప్రిజనర్ టు ద పాస్ట్, బట్ లుక్ ఎట్ ద ప్రజెంట్. దేవుడు నేటికి మనకిచ్చిన పని ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనం చదవండి ఒకసారి. అయినను యెహోవా ఆజ్ఞించింది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడైన యెహోజాదు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పళ్ళు గుట్టుకోవడం మాని, గోళ్ళ మీద కూర్చోవడం మాని, వ్యర్థంగా న్యూస్ చూడటం మాని ఏం చేయాలి? పని జరిగించుడి. దానికోసం దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అక్కడనే ఉండిపోవద్దు. యెషయా గ్రంథంలో ఉంది, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆలోచనను బట్టి ముందుకు వెళ్దాం. దేవుని చిత్తం ఏదో గ్రహిద్దాం. దేవుడు మనకిచ్చిన మహత్కరమైన పని ఏంటో గ్రహించి మనం ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద డేంజర్ ఆఫ్ లుకింగ్ ఎట్ పాస్ట్.
గతంలో ఉండటం అనేది ఘోరమైనటువంటి అనుభవం. దేవుడు గతం కొరకు మనం పిలవలేదు, భవిష్యత్తు కొరకు మనల్ని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకున్నవి మరచి గతించిన వైఫల్యాలు మర్చిపోండి, గతించిన అపజయాలు మర్చిపోండి, గతించిన నిందలు మర్చిపోండి, గతించినటువంటి అవమానాలు మర్చిపోండి. దేవుని కొరకు తెరవబడిన నూతనమైన మార్గంలో ముందుకు వెళ్ళండి. పని జరిగించుడి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. డూ ద వర్క్. ఎవరు తోడుకుంటారు? ఎవరు రిసోర్స్ అనుగ్రహిస్తారు? అది దేవుడే సహాయం చేస్తాడు. గాడ్స్ వర్క్ నెవర్ ల్యాక్ ఎనీ ప్రొవిజన్. దేవుని పని ప్రొవిజన్స్ ఎప్పుడు కూడా దేవుడు కొరత చేయడు. ఎప్పుడు ఏది అవసరమో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. పని జరిగించండి. ఏమండి, 2 రకాల ప్రజలు ఉంటారు. పని చేసేవాళ్ళు, రెండో వాళ్ళు పెత్తనం చేసేవాళ్ళు. పెత్తనం చేసేవాళ్ళలాగా ఉంటామా మనము? పని చేసే ఒక వీడియో చూస్తుంటారు కదా మీరు. ఆ టీం అంతా పని చేస్తుంటే ఒకడు ఆడే చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తాడు. చర్చిలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారండి. పని జరిగించే వాళ్ళు ఉంటారు, పెత్తనం చేసేవాళ్ళు. ఫ్యామిలీలో కూడా అంతే. ప్రియులారా, పని జరిగించుడి. దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని చేయండి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇది 2వ పాఠం హగ్గై గ్రంథంలో మనం నేర్చుకుంటుంది. 3వ పాఠం ఏంటంటే 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదివినప్పుడు డేంజర్ ఆఫ్ సీయింగ్ మెటీరియల్ థింగ్స్, డేంజర్ ఆఫ్ సీయింగ్ మెటీరియల్ థింగ్స్ అండ్ నెగ్లెక్టింగ్ సూపర్ న్యాచురల్ థింగ్స్. భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి ఆత్మ సంబంధమైన వాటిని మనము నిర్లక్ష్యం చేయటం. చూస్తున్నారా? లైఫ్లో ఒక పని దేవుడిచ్చాడు. కుటుంబాన్ని కట్టుకోవడం, జీవితాలను కట్టుకోవడం, సంఘాన్ని కట్టడం, శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితులను తిరిగి కట్టడం. మేబీ ఏం కోల్పోయామో, ఎక్కడ ఆగిపోయామో మనకు తెలియదు, కానీ ప్రభు చెబుతున్న మాట గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రొవైడ్స్. ఏం ప్రొవైడ్ చేస్తాడు? కొన్నిసార్లు ఏదైనా పని చేయాలన్నప్పుడు ఇమీడియట్గా మన మనసులోకి వచ్చేది ఏంటి? ఎన్ని డబ్బులు ఉన్నాయి బ్యాంకులో, ఎంత ఉంది సేవింగు, భోజనాలు పెట్టగలమా, లేకపోతే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ పెట్టాలి, మా కాటేజ్ పేరు పెట్టుకుండా నేను అడిగాను అనుకోండి, ఇమీడియట్గా మీ మనసులోకి ఏమొస్తుంది? పాస్టర్ గారు మీరు 20 మంది వస్తారు, మేము భోజనాలు పెట్టలేము. We are always focusing on material things and neglecting the supernatural things. దేవుడు తన పని కొరకు మనల్ని పిలిచినప్పుడు, తన ప్రణాళిక కొరకు మనం పిలిచినప్పుడు God provides in a supernatural way. ఆమేన్. దేవుడు అసాధారణమైన రీతిలో అసాధారణమైనటువంటి కార్యములు చేసి తన పనిని మన ద్వారా నిర్వర్తించుకుంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా యెరూషలేము తిరిగి వచ్చారు, కానీ ఒరే కలపలేదురా మన దగ్గర, బంగారం లేదు, పని చేసేటువంటి టాపీ వారు లేరని చెప్పి దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద మెటీరియల్ థింగ్స్. భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి పనిలో ఆగిపోయినట్లుగా 9వ వచనం నుంచి 10వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, 15, 16, 17 వచనాలు ఒకసారి చదవండి. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనక మీరు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకునుడి. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులను వేయగా అది 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. అయిననన్న మాట అండర్లైన్ చేసుకోండి. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు. మీ కష్టార్జితాన్ని నేనే నాశనం చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, పగల షిఫ్ట్ చేస్తున్నారు, ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు, అయినా ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా నెల ఆఖరిలో డబ్బులు. కారణం ఏంటంటే మీ కష్టార్జితాన్ని నేను లేకుండా చేస్తున్నాను. కారణం ఏంటంటే యూ షుడ్ కమ్ బ్యాక్ టు మీ ఫస్ట్. మీరు నా వైపు తిరిగి రావాలి, మీరు నా వైపు తిరిగి. ప్రభు వేదనతో బాధతో అంటున్న మాట ఏంటంటే అయినను మీలో ఎవ్వరు కూడా నా యొద్దకు తిరిగి రాలేదు. ప్రియులారా, డిస్కరేజ్మెంట్, డిస్కంఫర్ట్నెస్ చాలాసార్లు మనల్ని ఫ్రూట్లెస్లో నడిపిస్తుంది. ఫలము లేనటువంటి పరిస్థితుల్లో
ఎంత కష్టపడినా అభివృద్ధి లేనటువంటి అనుభవాలు. కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనం దేవుని యొద్దకు తిరిగి రావాలి. దేవుని పని దేవునితో కలిసి చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఇప్పుడు 18వ వచనం చదవండి. మీరు ఆలోచించుకొనుడి. చాలు, మీరు ఆలోచించుకోవాలి. కూర్చోండి, ఇద్దరు కలిసి కూర్చోండి, భార్య భర్తలు పిల్లలు కూర్చోండి. ఎక్కడ తప్పు జరుగుతుంది? మనం చేసే పని దేవునికి ఇష్టానుసారంగా ఉందా? దేవుని ప్రణాళికని బట్టి మనం వెనక్కి వెళ్తున్నామా? అమ్మ చెప్పండి అందరు కలిసి. ఇక్కడ హగ్గై గ్రంథములో దేవుడు వారికి ఇచ్చిన పని ఏంటి? మందిరమును తిరిగి కట్టుట అనేటువంటి పని. కానీ వీళ్ళు ఇంకా ఆలోచించుకోవడంలోనే ఉన్నారు, ఇంకా పని ప్రారంభించలేదు ప్రియులరా. అందుకని ప్రభు అంటున్నాడు, నా యొద్దకు తిరిగి రండి, ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. ఒకసారి రివ్యూ చేసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు పని ముందుకెళ్ళట్లేదు? ఎందుకు మీ కుటుంబాలు ఆగిపోయినాయి? ఎందుకు మీ బిజినెస్ ఆగిపోయింది? ఎందుకు మీ జాబ్ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఆలోచించుకోండి, ఆగండి. కమ్ బ్యాక్ టు మీ. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మనం చాలాసార్లు ఏదో లేదని ఆవేశపడుతున్నాం, కానీ దేవుడిచ్చిన వనరులను గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాం. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ప్రభువా, రేపు మార్నింగ్ లేచేటప్పటికి నా అకౌంట్లో ₹1,00,00,000 వచ్చి పడిపోవాలంతే. రేపు మార్నింగ్ లేచేటప్పటికి మా డోర్ ముందు ఒక పెద్ద డబ్బులు మూట వచ్చి పడిపోవాలి. దేవుడు ఆల్రెడీ మీలో పెట్టాడు, వాగ్దానం దేవుడు ఇచ్చాడు, ఆ రిసోర్స్ని దేవుడు మీలో పెట్టాడు. ఇట్ ఈజ్ సూపర్ న్యాచురల్, ఇట్స్ నాట్ న్యాచురల్. ఇది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన వనరులను దేవుడు ఆల్రెడీ మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏం ఎదుగుతున్నాం మనం? ఎక్కడ ఎదుగుతున్నాం మనం? ఎక్కడ నిలబడాలని కోరుకుంటున్నాం? ఎక్కడ సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం? ప్రియుల, నేను చెబుతున్నాను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా మీ కష్టార్జితము నాశనం అవుతుంది తప్ప అది మీకు వృద్ధిలోనికి రాదు. ఆలోచించుకోండి, ఒకసారి కూర్చుని రివ్యూ చేసుకోండి. కమ్ బ్యాక్ టు మీ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి ఒక లైఫ్ లెసన్ ఇది. మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మన భౌతిక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడొద్దు, దేవుడు మనకిచ్చిన రిసోర్సెస్ మీద ఆధారపడొద్దు, ఆస్తిపాస్తుల మీద ఆధారపడొద్దు. దేవుడు ఏ రీతిగా సూపర్ న్యాచురల్గా మనం దీవించాడో 19వ వచనంలో చూస్తున్నాం. చూడండి, 19వ వచనం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. హల్లెలూయా. డిస్కరేజ్మెంట్, బిజినెస్లో లాస్ వచ్చేసింది, లైఫ్లో ముందుకెళ్ళలేకపోతున్నాం, ఎక్కడనో ఆగిపోతున్నాం, అసంతృప్తి, ఆవేదన, ఆక్రందన. ప్రభు చెబుతున్న మాట, ఇదిగో ఈ క్షణం నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. మీరు చేయాల్సింది ఏంటంటే, నా యొద్దకు రండి, ఆలోచించుకోండి, మీ ప్రవర్తన సరిచేసుకోండి, మీ జీవితాల్లో ఎటు వెళ్ళాలో నా యొద్ద విచారణ చేయండి, నా ఆలోచన తీసుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు స్థిరమైనవి. ఇట్ ఈజ్ ఆల్వేస్ సూపర్ న్యాచురల్ అది కదా. కాబట్టి మీ జీవము ప్రభువునందు భద్రపరిచి ఉంది కనుక ఇహ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుని. ఎక్కడుంది? కొలస్సీ 3వ అధ్యాయము 1వ వచనం. నాట్ ఫోకసింగ్ ఆన్ ఎర్త్లీ థింగ్స్ బట్ ఆన్ ఎటర్నల్ థింగ్స్. భూలోక సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట ఏంటి అంటే, ఆ ఆఖరి 3 వచనాల్లో మనం చూస్తాం. 20వ వచనం, 21, 22, 23 వచనాల్లో ఆఖరి మాట, డేంజర్ ఆఫ్ ఫోకసింగ్ హూ యు ఆర్ రాదర్ దెన్ హూ గాడ్ ఈస్. ఈ పనిలో, ఈ పోరాటంలో నేనేమై ఉన్నాను అనేది కాకుండా నా దేవుడు ఏమై ఉన్నాడో నాకు గొప్ప. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. 1 యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు.
ప్రియులరా, యుద్ధరంగంలో, ఈ పోరాటంలో, ఈ సమస్యలో, ఈ సుడిగుండంలో, దేవుడిచ్చిన ఈ పనిలో మనం చాలా చిన్నవారము. మన శక్తి పరిమితమైంది, మనకున్న రిసోర్సెస్ పరిమితమైంది. గాలికి కొట్టుకుపోయేంత తేలికైనటువంటి, చులకనైనటువంటి భావము కలిగినటువంటి వ్యక్తులం మనం. దేవుడు వాడుకోకపోతే, దేవుడు నిలబెట్టుకోకపోతే మనం ఎందుకు పనికిరానటువంటి వారం. మిమ్మల్ని మీరు చూసుకున్నంతసేపు డిస్కరేజ్మెంటే. మీ సామర్థ్యాన్ని మీరు చూసుకున్నంతసేపు మీకు అవమానమే కలుగుద్ది, మీకు ఎలాంటి బలము కలగదు. డిస్కరేజ్మెంట్. బట్ యు నీడ్ టు ఫోకస్ ఆన్ హూ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేయగలడో దాని మీద మనం దృష్టి ఉంచినప్పుడు మనము ఈ పోరాటంలో, ఈ యుద్ధరంగంలో ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. డు నాట్ ఫోకస్ ఆన్ హూ యు ఆర్. మా జాబు, మా ప్యాకేజు, మా కుటుంబం, మా ఆస్తి, మేమిది అంటున్నప్పుడు దేవుడు మనల్ని ఒకసారి జీరోకి తీసుకొస్తాడు కదా. చాలా సాక్ష్యాలు మనం చూస్తాం. అన్నిటినీ దేవుడు లాగేసుకుంటాడు. దేవుడు మనల్ని రిక్తులుగా చేస్తాడు, ఎంప్టీ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరో మనం గ్రహించాలని, ఆయన వ్యక్తిత్వం ఏంటో మనం తెలుసుకోవాలని, ఆయన గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలని. ప్రియులరా, ఈరోజు నేనేమై ఉన్నానో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ మీ, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్. హల్లెలూయా. సో డేంజర్ ఆఫ్ నోయింగ్ హూ యు ఆర్ rather than who God is all about. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మనం తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి. నేనెవరిని అని మిమ్మల్ని మీరు ఆలోచించుకున్నప్పుడు మనం కేవలం మట్టి వారము, ఉదయాన్న పూసి సాయంత్రాన్న వాడిపోయే గడ్డి పువ్వు లాంటి వారం మనం. మనకున్న సామర్థ్యం ఏంటి, మనకున్నటువంటి శక్తి ఏంటి, మనం ఏం చేయగలము? ప్రియులరా, అది కాదు కావాల్సింది. బైబిల్లో ఏ యుద్ధరంగం చూసినా, రాత్రి మనం చెప్పుకున్నాం, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చాడు, చాలా మాట్లాడాడు, భయంకరంగా దూషణలు పలికాడు, ఘోరంగా ట్రోల్ చేశాడు, దేవుణ్ణి తిట్టాడు, అలాగే దేవుని శక్తిని శంకించాడు. ఎవరైనా ఆ రీతిగా చేస్తున్నప్పుడు దేవుడు ఆ ట్రోలింగ్, ఆ మోకింగ్, ఆ అపహాస్యం చూసి మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు. ఒక దూతను పంపెను. ఏమైంది? అష్షూరీల్లోని ప్రధానులను, సేనాధిపతిని హతము చేయగా ఆ సన్హెరీబు సిగ్గుతో పారిపోయెను. హల్లెలూయా. ఎవరు చంపారు సన్హెరీబుని? ఆఖరికి ఎవరు చంపారు? తన కడుపున పుట్టిన వారే సన్హెరీబును హతము చేసెను. హల్లెలూయా. మనం చెప్పగలగాలి, యుద్ధము యెహోవా. ఈ పనిలో దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు మనము ఒంటరి వారము కాము. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రియులరా, మీ జాబ్ లైఫ్లో కావచ్చు, మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, మిమ్మల్ని మీరు చూసుకుని డిస్కరేజ్ అవుతున్నారేమో. మిమ్మల్ని మీరు చూసుకున్నంతసేపు బాధే కలుగుద్ది, డిస్కరేజ్మెంటే కలుగుద్ది. కానీ మనల్ని పిలిచిన వారిని మనం చూచినప్పుడు, ఆయన శక్తిని మనం చూచినప్పుడు, ఆయన సామర్థ్యాన్ని మనం చూచినప్పుడు మనం లేవగలం, తిరిగి కట్టగలం. ఒకసారి చదువుదామా? 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. 21 నుంచి, యూదా దేశపు అధిపతియగు కంపింప చేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేతును, అన్య జనుల రాజ్యములను కలిపి బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. జెరుబ్బబేలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. హల్లెలూయా. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర యుంగరముగా చేతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడే యుద్ధము చేస్తాడు, రథములను పడదోస్తాడు, మన పక్షంగా పోరాటం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని మీరు చూసుకుని ఉప్పొంగటం మానేయండి, మిమ్మల్ని మీరు చూసుకుని అతిశయించడం మానేయండి, మిమ్మల్ని మీరు చూసుకుని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నిద్రపోకుండా రకరకాలుగా ఆలోచించి బాధపడటం మానేయండి. పిలిచిన వారిని చూడటం నేర్చుకోండి, ఏర్పరచుకున్న వారిని చూడటం నేర్చుకోండి, మన పిలుపులోని గొప్పతనమును గురించి నేర్చుకోండి. ప్రభు చెప్తున్నాడు, అన్ని రాజ్యములను కలిపి నేను నాశనం చేతును. ఐ విల్ మేక్ ఎ వే ఫర్ యూ.
మీ కొరకు నేను నూతన మార్గములను తెరతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. అది పక్కన వైపు తిరిగి చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. గట్టిగా చెప్పు ప్రశాంత్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడు? మరలా స్టార్టింగ్కి వద్దాము. నా మందిరమును మీరు తిరిగి కట్టాలి. ఎవరిది పని? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు నడిపిస్తారు? ఎవరు బలపరుస్తారు? కావలసిన కలప, బంగారము, తాపివారు, పరిని తిరికట్టడానికి ఎవరు రిసోర్సెస్ అనుగ్రహిస్తాడు? ప్రభు చెబుతున్నాడు, రాజ్యములతో నేను నిన్ను గురించి మాట్లాడతాను, రాజులతో నేను నీకు ఆజ్ఞాపిస్తాను, నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను, ధైర్యము తెచ్చుకొనుము, నీ మీదున్న పిలుపును జ్ఞాపకం చేసుకొనుము, అధైర్యపడద్దు. ఏమండి, ఈరోజు ఎవరు మనం? ఎక్కడి వారమో ఎచ్చటి వారమో తెలియకున్నా కలుసుకున్నాం, ముందుకెళ్ళిపోతున్నాం. మన జాతులు వేరు, మన కులాలు వేరు, మన మతాలు వేరు, మన బ్యాక్గ్రౌండ్స్ వేరు, మన భాషలు వేరు. క్రీస్తు యేసు రక్తం చేత కడగబడి ప్రభు చేత ఏర్పరచబడినటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి జనాంగం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము హూ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టియే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొన్ని దేశాల్లో అంబాసిడర్స్ ఉంటారు కదా. అంబాసిడర్స్ అంటే ప్రతినిధులు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీ మంచి కంపెనీ అనుకోండి, నేను ఆ కంపెనీ ద్వారా వెళ్తే నా కంపెనీని బట్టి నాకు వాల్యూ వస్తుంది. అలాగే మనల్ని పిలిచిన వాడెవరు, మనల్ని పంపిస్తున్న వాడెవరు, మనం ఏ బ్రాండ్తో వెళ్తున్నాం అది ముఖ్యం. హల్లెలూయా. డిస్కరేజ్ అవ్వద్దు. ఈ హబక్కుకు గ్రంథానికి హౌ టు ఓవర్కమ్ ద డిస్కరేజ్మెంట్ అనేటువంటి టైటిల్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆగిపోయారు. నేను ఇందాక చెప్పినట్లుగా కాలిపోయిన గోడలు ఊర్లో ఉంటాయి చూసారా, మొండు గోడల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, పళ్ళు కొట్టుకుంటూ, పల్లీలు తినుకుంటూ, ఎట్లా చేద్దాం ఇంకా రాని ఇంక చాలామంది ఉన్నారు అనుకుంటున్నారు తప్ప దేవుని మందిరాన్ని తిరిగి ఇంకా వాళ్ళు కట్టట్లేదు. అలాంటి అనిశ్చిత పరిస్థితులలో, అన్సర్టనిటీలో దేవుడు హగ్గయ్య ద్వారా మాట్లాడాడు. మీరు ముందు ఇల్లు కట్టుకుంటున్నారు కానీ కట్టాల్సింది ఏంటి? మందిరము. దేవుని కొరకు మందిరము. దేవుడు ఉంటానన్న ప్లేస్, దేవుడు కోరుకుంటున్న ప్లేస్. దేవుని కొరకు మనం చేయాల్సిన పనిని ఈరోజు మనం జ్ఞాపకం చేయాల్సినటువంటి వారమైన ప్రియుల హబక్కు గ్రంథంలోంచి 4 పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటి పాఠం, డేంజర్ ఆఫ్ వెయిటింగ్ వెన్ వీ షుడ్ వర్క్. పని చేయాల్సిన టైంలో వేచి ఉండటం అనేది ప్రమాదం. రెండవ పాఠం, డేంజర్ ఆఫ్ లుకింగ్ ఎట్ పాస్ట్ అండ్ మిస్సింగ్ ద ప్రజెంట్. మూడవ పాఠం, డేంజర్ ఆఫ్ సీయింగ్ మెటీరియల్ థింగ్స్ అండ్ నెగ్లెక్టింగ్ సూపర్ న్యాచురల్ థింగ్స్. నాలుగో పాఠం, డేంజర్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ హూ యు ఆర్ రేదర్ దెన్ హూ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన శక్తి సామర్థ్యం ఏంటో, చరిత్రలో మన పితరుల జీవితాల్లో ప్రభు ఏం చేశాడో దాన్ని మర్చిపోయి మనం ఏమై ఉన్నామో, మన ఇంటి పేరు ఏంటో, మనకున్న సామర్థ్యం ఏంటో, మనకున్న క్వాలిఫికేషన్ ఏంటో దాన్ని బట్టి మనం నిరుత్సాహపడేటువంటి వారంగా ఉందాం. జెరుబ్బాబెలు, లే, ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడై ఉండబోతున్నాను. చేయాల్సిన పని చాలా పెద్దది. జెరుబ్బాబెలు వచ్చాడు, పునాదిని రిస్టోర్ చేశాడు, మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఎజ్రా కొంతమందిని తీసుకొచ్చాడు. ఎన్ని రోజుల్లో మందిరాన్ని కట్టారు? 52 డేస్లో 52 డేస్లో అగ్ని చేత కాల్చబడిన దేవుని మందిరాన్ని తిరిగి కట్టారు. అద్భుతమైన ఆరాధనలు, బలులు యెరూషలేము మందిరంలో దేవుడు చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు కట్టడానికి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. మీ కుటుంబాలు కట్టుకోవాలి, మీ వ్యక్తిగత జీవితాలు కట్టుకోవాలి, మీ భవిష్యత్తును కట్టుకోవాలి. గాడ్ ఈజ్ కాలింగ్ యూ టు రీబిల్డ్ యువర్ లైఫ్, రీబిల్డ్ యువర్ స్పిరిచువల్ టెంపుల్స్. ఎలాగంటే దేవుడిచ్చిన వాటిని మనం విస్మరించకుండా, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని కొరకు ముందుకు నడుస్తూ, మనకు మనంగా కాకుండా, మనం ఏమై ఉన్నా మనం కాకుండా, ఒకవేళ దేవుని పిలుపు నా జీవితంలో లేకపోతే నేను మాట్లాడితే మీరు వింటారా? ఎవరు వినరు. ఒకవేళ మీలో నాకంటే కూడా బాగా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు.
దేవుని పిలుపు ఉంది కనుక, దేవుని ఏర్పాటు ఉంది కనుక, దేవుని అభిషేకం ఉంది కనుక దేవుడు అధికారముతో నిలబెట్టుకుని మాట్లాడుతాడు. అంతే. నేనేం చెప్తున్నానంటే, నేను ఏమై ఉన్నాను అది కాకుండా నా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి పని జరిగించదము. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కు గ్రంథంలో ఉన్నటువంటి ఈ 4 పాఠాలను మనము వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని మన జీవితాలను కట్టుకుందాం. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. మీ జీవితాల్లో దేవుని ఆలయం పాడైపోయిందా? మీ హృదయాల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానం కోల్పోయారా? మీ హృదయాల్లో దేవుడు కొలువై ఉంటున్నాడా? మీ హృదయాల్లో దేవునికి స్థానం ఇస్తున్నారా? పరిశీలన చేసుకుందాం. రీబిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి. లేని వాటి గురించి మీరు ఆధైర్యపడుతున్నారు. ఏదో జరుగుద్ది, ఎవరో వస్తారని వెయిట్ చేస్తున్నాం. స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. మీ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచి పని ప్రారంభించండి, పని జరిగించండి. మీరు పని చేయడం ప్రారంభిస్తే బహుపంతులు ఇచ్చేవాడు దేవుడు, ఆ పనిని ఆస్వాదించేవాడు దేవుడు, ఆ పనికి కావలసిన ప్రతి రిసోర్సెస్ని అనుగ్రహించేవాడు దేవుడు. పని జరిగించకుండా ఇంకేదో జరుగుద్దని వెయిట్ చేయటం మంచిది కాదు ప్రియులారా. డు నాట్ వెయిట్ ఫర్ ద టైమ్. వర్క్, స్టార్ట్ వర్కింగ్. మేబీ మీ ఫ్యామిలీ, మీ జాబ్, మీ బిజినెస్. దేవుడు చెప్తున్నాడు, పని చేయండి, దాన్ని దీవించేవాడు దేవుడే. కట్టేటువంటి పనిలో ప్రభు దీవిస్తాడు. కష్టపడండి, పని జరిగించండి, దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు. దేవానికి స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు నాయనా, స్తోత్రములు నాయనా. చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లరా? ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేయండి. దేవా, నా జీవితంలో నాయనా, నా జీవితాన్ని కట్టుకోవడం నాకు నేర్పించు నాయనా. కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించు నాయనా. తండ్రి, మీ కృప లేకుండా, మీ సహాయం లేకుండా మేమేమీ చేయలేము నాయనా. నీకు స్తోత్రములు. నీ కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎన్నోసార్లు పడిపోతున్నాం, ఎన్నోసార్లు మా బలాన్ని చూసుకుని నిర్లక్ష్యం నైనా నిరుత్సాహపడుతున్నాం, ఎన్నోసార్లు మా జ్ఞానాన్ని చూసుకుని సిగ్గుపడుతున్నాం. మేమేమై ఉన్నామో కాకుండా నీవేమై ఉన్నావో, మా రక్షకుడవు, మా తండ్రివి, మా యజమానుడవు, మా గొప్ప దేవుడవు, నీవేమై ఉన్నావో దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మా బలమంతా నీవేనయా, నా 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 బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, 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 నా
బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో ఫలము లేనప్పుడు పాడండి. yes Lord. యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీ చేతుల పైకెత్తి, నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. తండ్రి మీకు స్తోత్రాలు నాయనా. చాలాసార్లు మమ్మల్ని మేము చూసుకుని, మాకున్న జ్ఞానాన్ని చూసుకుని, మాకున్న వనరులను చూసుకుని, మాకున్నటువంటి పరిస్థితులను చూసుకుని ఎంతగానో వేదన పడుతున్నాం. ముందుకు వెళ్ళలేమని ఎంతగానో ఆయన బెంగ కలిగి ఉన్నాం, భయం కలిగి ఉన్నాం. ప్రభా నీకు స్తోత్రములు, నీ వాగ్దానాల కొరకు నీకు స్తోత్రములు, మీరు ఇచ్చినటువంటి పిలుపు కొరకు నీకు స్తోత్రములు. మా జీవితాల్లో మీరేమై ఉన్నారో నీ ఉనికి కొరకే నీకు స్తోత్రాలు ప్రభువా, నీ శక్తి కొరకే నీకు స్తోత్రములు నాయనా. నీ బలమును, నీ శక్తిని, నీ వాగ్దానమును, నీ సన్నిధిని మాకు తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. కట్టేటువంటి పనిలో నా ప్రభువా జెరుబ్బాబెలుకు, ఎజ్రాకు, నెహెమ్యాకు తోడుగున్నట్లుగా ఇదిగో మా ప్రియ బిడ్డలందరికీ మీరు తోడుగుండను నాయనా. వారి కుటుంబాలను కట్టుకోవడానికి, వ్యక్తిగత జీవితాలను కట్టుకోవడానికి, ఆత్మీయ స్థితిగతులను కట్టుకోవడానికి తండ్రి, బిల్డింగ్ అనేటువంటి ప్రాసెస్లో నీ బలమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. ఆగిపోకుండా, అలసిపోకుండా, అధైర్యపడకుండా నాయనా నీవిచ్చిన ఈ పనిలో మేము ముందుకు వెళ్ళడానికి, నీకు మహిమకరముగా మేము కట్టబడినట్లుగా సహాయం చేయమని, ప్రియ సంఘం అంతటి మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.